మీరు ఎప్పుడైనా లైఫ్ లో ఇలా ఎక్స్పీరియన్స్ చేశారా? నైట్ అంతా మంచిగా పడుకున్నా కూడా మార్నింగ్ లేగానే చాలా టైర్డ్ గా హెవీగా అనిపించడం, ఇలా ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా? లైఫ్ లో ఎక్సైట్మెంట్ లేదు, డైలీ రొటీనే, లైఫ్ అంటే బోరింగ్ గా ఉంది, ఒక ఎంజాయ్మెంట్ లేదు, డ్రైగా ఉంది అని ఎప్పుడైనా అనిపిస్తుందా మీకు? అలా అనిపిస్తే ఈ వీడియో మీకోసమే. ఈ రోజు మనము ఫిజికల్ టైర్డ్నెస్ కాదు, మెంటల్ గా మనం ఏ విధంగా ఎగ్జాస్ట్ అవుతున్నామో, ఎందుకు టైర్డ్ గా ఫీల్ అవుతున్నామో అనే దాని గురించి తెలుసుకుందాం. చాలా మంది నాకు నిద్ర లేని వల్ల నేను టైర్డ్ గా ఉంటున్నాను అని అనుకుని ఉంటారు, కానీ నిజానికి అది నిద్ర లేకపోవడం వల్ల కాదండి. ఇది ఫిజికల్ టైర్డ్నెస్ కాదు, ఇది ఎమోషనల్ గా మెంటల్ గా మీరు చాలా టైర్డ్ అయ్యారు. మీ ఇంట్లో ఏదో గొడవ జరిగింది, ఆఫీస్ లో ఏదో ఒక ఇష్యూ, ఫైనాన్షియల్ ఛాలెంజెస్, చాలా ఇష్యూస్ ఉన్నాయి లైఫ్ లో. కానీ మీరు ఏం చేస్తూ ఉంటారు అని అంటే, లేదు నేను చాలా స్ట్రాంగ్ గా ఉండాలి అని ప్రతి ఒక్క ఎమోషన్ ని హైడ్ చేసేస్తూ ఉంటారు. ఎమోషన్ సప్రెస్ చేయడం వల్ల మీ బాడీ మర్చిపోదండి, అది ఇంకా ఎక్కువ ఎనర్జీ అనేది తీసుకుంటుంది అది సప్రెస్ చేయడానికి. ఇది ఎలా వర్క్ అవుతుంది అని అంటే, ఒక వాటర్ లో ఒక బాల్ ని తీసుకుని మీరు ఎప్పుడైతే పుష్ చేసి లోపల ఉంచుతారో, బాల్ ని ఎంతసేపు లోపల ఉంచుతారో ఎంత ఎనర్జీ తీసుకుంటుంది బాల్ ని లోపల ఉంచడానికి. సిమిలర్ గా మీరు ఏ ఎమోషన్స్ అయితే సప్రెస్ చేస్తున్నారో ఆ ఎమోషన్స్ సప్రెస్ చేసి ఉంచడానికి మీలో చాలా ఎనర్జీ అనేది కన్స్యూమ్ అవుతుంది. సో ఈ ఎమోషన్స్ ని సప్రెస్ చేయడానికి, హోల్డ్ చేయడానికి మీ ఎనర్జీ చాలా 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 యూజ్ అవుతూ వస్తుంది. అక్కడ వన్ ఆఫ్ మై క్లయింట్, తను మ్యారేజ్ అయినాక తనకి చాలా డిస్టర్బెన్సెస్ వచ్చేసి తను డివోర్స్ తీసుకున్నారు. డివోర్స్ తీసుకున్నాక తను ఏంది, పేరెంట్స్ డిప్రెస్ అవుతారు, ఫ్యామిలీ మెంబర్స్ కి డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి తను ఎప్పటికప్పుడు ఆ ఎమోషన్స్ ని సప్రెస్ చేస్తూ బయటికి అందరి ముందు చాలా స్ట్రాంగ్ గా ఉండడానికి ప్రయత్నించారు. కెరియర్ లో సక్సెస్ అవ్వడానికి, కెరియర్ పైన డైవర్ట్ చేసుకుని కెరియర్ లో సక్సెస్ అవ్వడానికి ట్రై చేశారు. వేరే ఇష్యూస్, లైఫ్ లో నేను చాలా పర్ఫెక్ట్ అనిపించుకోవడానికి, నేను నా లైఫ్ ని హ్యాండిల్ చేయగలను అని చూపించుకోవడానికి ఆల్వేస్ స్ట్రాంగ్ గా ఉండడానికి ప్రయత్నించారు. తనకి ఎంత ట్రై చేస్తున్నా కెరియర్ లో తను సెటిల్ అవ్వలేకపోతున్నారనమాట. కెరియర్ లో సెట్ అవ్వలేక చాలా అంటే చాలా టెన్షన్, స్ట్రెస్, ఇవన్నీ కూడా తను హైడ్ చేస్తూ కెరియర్ పైన డైవర్ట్ చేసుకుని కెరియర్ లో చాలా సక్సెస్ఫుల్ గా ఉన్నారు. కానీ ఎప్పుడు లైఫ్ లో ఏదో ఒక అలజడి, టెన్షన్, స్ట్రెస్ ఇవన్నీ ఉంటుంది. ఎప్పుడు టైర్డ్ గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇలా మీరు ఏ ఎమోషన్స్ ని హైడ్ చేస్తున్నారు, బయటికి స్ట్రాంగ్ గా కనిపించడానికి ఏ ఎమోషన్స్ ని సప్రెస్ చేస్తున్నారో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మీ మైండ్, బాడీ సపరేట్ కాదండి. మీ ఫిజికల్ పెయిన్ ఎక్కడైతే ఏ న్యూరల్ నెట్వర్క్స్ లో అయితే ప్రాసెస్ అవుతుందో, సిమిలర్ గా మీ ఎమోషనల్ పెయిన్ కూడా అదే న్యూరల్ నెట్వర్క్స్ లో ప్రాసెస్ అవుతుంది. మీ ఎమోషనల్ పెయిన్ కూడా అంతే ఎనర్జీని కన్స్యూమ్ చేస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచి మీ ఎమోషన్స్ ని సేఫ్ గా ఎక్స్ప్రెస్ చేయండి, జర్నల్ చేయండి, రాయండి. మీకు లోపల ఏదైతే బాధ ఉందో, ఏదైతే మీరు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారో దాన్ని కంప్లీట్ గా రాయండి. లేదంటే మీకు ఏడుపు వస్తుంది, మీకు బాధ వేస్తుందంటే ఆ బాధని ఎక్స్ప్రెస్ చేయండి, ఏడవండి. లేదా కోపంగా ఉంటే మీ పిల్లోని కొట్టండి, హెల్దీ వేలో ఎక్స్ప్రెస్ చేయండి. లేదా గడ్డిలో వాక్ చేయండి. లేకపోతే ఎవరితో అయినా, ఒక్కరితో మీ క్లోజ్ గా మిమ్మల్ని జడ్జ్ చేయరు అనుకున్న వాళ్ళతోని మీ ఎమోషన్స్ ని షేర్ చేసుకోండి. ఎప్పుడైతే సప్రెస్ చేయడం మానేస్తారో మీ ఎనర్జీ వేస్ట్ అవ్వడం తగ్గిపోతుంది. మీరు ఫిజికల్ గా వర్క్ చేస్తున్న టైంలో కూడా మీ మైండ్ 24/7 వర్క్ చేస్తూనే ఉంటుందండి. ఎలా అయితే మీ ఫోన్ లో బ్యాక్ ఎండ్ లో వాట్సాప్, యూట్యూబ్, మెయిల్ చాలా రన్ అవుతున్నాయో అప్లికేషన్స్, అలా మీ మైండ్ లో కూడా చాలా థింగ్స్ బ్యాక్ ఎండ్ రన్ అవుతూనే ఉంటున్నాయి. సో మీరు పడుకున్నప్పుడు కూడా ఇలా బ్యాక్ ఎండ్ రన్ అవుతూనే ఉంటుంది. ఎప్పుడు మీ మైండ్, మీరు ఫిజికల్ గా రెస్ట్ తీసుకున్నా కూడా, మీరు పడుకుని ఉన్నా కూడా మీ బ్యాక్ ఎండ్ లో ఇవి రిపీటెడ్ గా మీ ఆలోచనలు నడుస్తూనే ఉంటాయి. సైన్స్ ఏం చెప్తుంది అని అంటే, ఎప్పుడైతే మీకు బ్యాక్ ఎండ్ ఇలా చాలా మల్టిపుల్ థింగ్స్ గురించి మీరైతే బ్యాక్ ఎండ్ ఆలోచిస్తూ ఉన్నారో, ఈ టెన్షన్ పడుతూ ఉన్నారో, ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేయట్లేదో, ఈ టైంలో మీ బాడీ ఏమవుతుంది, హై లెవెల్ ఆఫ్ కార్టిసోల్, స్ట్రెస్ హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది. స్ట్రెస్ హార్మోన్ కార్టిసోల్ రిలీజ్ అవ్వడం వల్ల ఏంటంటే మెలిటోనిన్ అనేది సప్రెస్ అయిపోతుంది. సో నిద్ర లేకపోవడం, ఇలాంటి సమస్యల్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు లైఫ్ లో. సో మీకు ఫిజికల్ రెస్ట్ కాదండి, మీకు మెంటల్ గా సైలెన్స్ అనేది కావాలి. ప్రతిరోజు ఒక ½ an hour వితౌట్ ఫోన్, వితౌట్ ఎనీ చిట్ చాటింగ్, మీ టు డూ లిస్టులు, ఇది చేయాలి, మీ టెన్షన్స్ ఇవన్నీ కాకుండా మీ టైం ఒక 30 minutes మీతో స్పెండ్ చేసుకోండి. అయితే కొంతమందికి కాఫీ తాగడం,
కొంతమందికి పూజ చేస్తూ ఉంటారు, కొంతమంది మెడిటేషన్ చేస్తూ ఉంటారు, కొంతమంది వాళ్ళకి ఇష్టమైన పాటలు వింటూ ఉంటారు, కొంతమంది వాళ్ళ లైఫ్ పార్ట్నర్ తో స్పెండ్ చేస్తూ ఉంటారు, కొంతమంది పిల్లల్ని చూడగానే అన్ని మర్చిపోతారు. సో మీకు ఏ విధంగా ఆ సైలెన్స్ అనేది దొరుకుతుంది, మీ మైండ్ కి బ్యాక్ అండ్ రన్ అవ్వకుండా ఏ విధంగా మీ మైండ్ సైలెన్స్ ఉండగలదో అబ్జర్వ్ చేయండి అండ్ ప్రాక్టీస్ ఇట్. స్పెండ్ దట్ 30 minutes విత్ యువర్ ఓన్ సెల్ఫ్. మీకు ఏ విధంగా అయితే సైలెన్స్ వస్తుందో ఆ విధంగా మీ 30 minutes ని స్పెండ్ చేయండి ప్రతిరోజు. ఇంకొక విధంగా మీ ఎనర్జీ ఎక్కడ వేస్ట్ అవుతుందో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు మీ ఇష్టంగా చేస్తున్నారా మీరు చేసే పని, లేకపోతే మీకు తప్పదు కంపల్సరీ అయ్యి ఇంకొక ఆల్టర్నేటివ్ లేకుండా అడ్జస్ట్ అయ్యి చేస్తూ ఉన్నారా? సో ఎప్పుడైతే మీరు చేసే పని మీకు అలైన్మెంట్ లో ఉండదో అప్పుడు చాలా ఎనర్జీ అనేది వేస్ట్ అవుతూ వస్తుందండి. మీకు అక్కడ ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు, ఒక డిస్కంఫర్ట్, అన్ఈజీనెస్, మీ ఎనర్జీ చాలా ఎనర్జీ అనేది అక్కడ కన్జ్యూమ్ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడు మీ బాడీ మీకు నిజం చెప్పేస్తుందండి. ఎప్పుడైతే మీరు అయితే అలైన్మెంట్ లో లేరో అప్పుడు మీ బాడీ మీకు ఒక మెసెంజర్ రూపంలో టైర్డ్నెస్ అనేది చూపిస్తూ ఉంటుంది. ఫుడ్ తినేటప్పుడు ఎన్నిసార్లు మీరు కాన్సన్ట్రేషన్ తో తింటున్నారు, ఫోకస్డ్ గా తింటున్నారు? చాలా మంది ఫుడ్ తినేటప్పుడు ఏంటి అని అంటే కంప్లైంట్ చేస్తూ, ఎక్కడో టీవీ చూస్తూ, లేదా ఏదో ఇన్స్టాగ్రామ్ లో రీల్ స్క్రోల్ చేస్తూ తింటూ ఉంటారు. మీరు తినే ప్రతి ఒక్క ముద్ద కూడా ఎంతో ఎనర్జీని ఇస్తుంది మీ బాడీకి. ఎప్పుడైతే మీరు ఒక బాధతో తింటున్నారో, ఏదో చూసుకుంటా బాధపడకుండా తింటున్నారో, ఆ గిల్ట్ ఆ ఫుడ్ అనేది కన్స్యూమ్ చేస్తుందండి. మీ టైర్డ్నెస్ ఆ ఫుడ్ కూడా అబ్జార్బ్ చేసుకుంటుంది అక్కడ ఎనర్జీని. సో తినేటప్పుడు ఫోకస్డ్ గా తినండి, ఫుడ్ పైన కాన్సన్ట్రేషన్ తో తినండి. అండ్ నెక్స్ట్, ఎందుకు మీరు టైర్డ్ గా అంటే విటమిన్ డెఫిషియన్సీస్, మెగ్నీషియం డెఫిషియన్సీస్, B12 డెఫిషియన్సీస్ వల్ల కూడా మీరు టైర్డ్ గా ఫీల్ అవుతూ ఉంటారు. ప్రతిసారి యు ఆర్ అబ్జార్బింగ్ ద ఎనర్జీ ఆఫ్ అదర్ పీపుల్. మీరు ఎప్పుడైతే ఎక్కడికైనా బయటికి వెళ్లి కొత్త ప్లేస్లలో, కొంతమంది ఉంటారు లైఫ్ లో చాలా బాధలు చెప్తూ ఉంటారు, కష్టాలు చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళని చూడంగానే మీకు చాలా బాధేస్తుంది, అయ్యో మీరు బాధపడిపోతూ ఉంటారు. ఆ విధంగా మీ ఎనర్జీని వాళ్ళు స్పాంజ్ ఎలా అయితే వాటర్ ని అబ్జార్బ్ చేస్తుందో అలా మీ ఎనర్జీని కూడా వాళ్ళు అబ్జార్బ్ చేసుకుంటూ ఉంటారు. సో ఇనిషియల్ గా నేను ఇన్నర్ చైల్డ్ సెషన్స్ స్టార్ట్ చేసినప్పుడు, PLR సెషన్ స్టార్ట్ చేసినప్పుడు క్లయింట్ చెప్పే ప్రతి ఒక్క బాధని నేను అబ్జార్బ్ చేసుకునేదాన్ని. సెషన్ అయిపోయేసరికి ఫుల్ కంప్లీట్ టైర్డ్నెస్ తో ఉండేదాన్ని. లేటర్ ఐ లెర్న్ హౌ టు క్రియేట్ ద బౌండరీస్ ని క్రియేట్ చేసుకోవడం నేర్చుకున్నాను. సో మీరు టైర్డ్ గా ఫీల్ అవుతున్నారు అని అంటే మీ బాడీ మీకు ఎనిమీ కాదండి, ఒక మెసెంజర్. ప్రతిదీ మీ బాడీ మీకు ఎక్స్ప్రెస్ చేస్తుంది. మీ బాడీ మీకు చెప్తుంది చాలా రోజుల నుంచి చాలా టైర్డ్ అయిపో, జస్ట్ ఇట్ నీడ్స్ సమ్ రెస్ట్. ఎమోషనల్ గా, మెంటల్ గా ఇట్ నీడ్స్ సమ్ రెస్ట్. హీలింగ్ అంటే మనము ఎరేజ్ చేయడం కాదండి, కంప్లీట్ డిలీషన్ కాదు. హీలింగ్ అంటే మనకి ఆ మెమరీస్ ఉన్నా కూడా ఆ ఎమోషన్స్ ని రిలీజ్ చేయడం ఈజ్ హీలింగ్. మీ ఎనర్జీని కాపాడుకోండి, ఎందుకంటే మీ లైఫ్ మీ ఎనర్జీ. ఈ వీడియోలో కనుక మీరేమైనా మీ ఎనర్జీ గురించి నేర్చుకుని ఉంటే కింద కామెంట్ బాక్స్ లో ఐ సేవ్ మై ఎనర్జీ, ఐ సేవ్ అనేది కింద కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.